హాయ్ ఫ్రెండ్స్, మనకు ఒక సెకండ్ అంటే ఒక సెకండే, కానీ అదే ఒక పక్షికి, ఈగకు లేదా కుక్కకు కూడా అలాగే అనిపిస్తుందా? తాజాగా శాస్త్రవేత్తలు చేసినటువంటి ఒక అధ్యయనం ప్రకారం చూస్తే కనుక జంతువులు ప్రపంచాన్ని, అందులో జరిగే సంఘటనలు మనుషుల కంటే భిన్నంగా అనుభవించే అవకాశం ఉందట. అసలు ఈ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ అధ్యయనాన్ని అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించింది. అధ్యయన ఫలితాలన్నింటినీ కూడా ట్రెండ్స్ ఇన్ కాగ్నిటివ్ సైన్సెస్ జనరల్లో ప్రచురితమయ్యాయి. జంతువులు కాలాన్ని ఎలా అనుభవిస్తాయో అర్థం చేసుకునేందుకు పరిశోధకులు టైమ్ స్కిప్ అనే కొత్త భావనను కూడా ప్రతిపాదించారు. ఇక జంతువులకు సమయం ఎలా తెలుస్తుంది? దీనిపై పరిశోధకులు ఇప్పటివరకు ఒక ఆసక్తికరమైనటువంటి పద్ధతిని వాడేవారు. ఇక ఉదాహరణకు, ఒక బల్బును సెకన్కు 100 సార్లు చాలా వేగంగా ఆన్ ఆఫ్ చేశారనుకోండి, ఆ వేగాన్ని మనం కళ్ళు అందుకోలేము. దాంతో ఆ బల్బు ఆరిపోతూ వెలుగుతున్నా మనకు మాత్రం అది నిరంతరంగా వెలుగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఈగలు, పక్షులు వంటి కొన్ని జంతువులకు అది విడివిడిగా ఆన్ ఆఫ్ అవుతున్నట్టే కనిపిస్తుంది. అంటే వాటి మెదడు సమయాన్ని మనకంటే చాలా వేగంగా గుర్తిస్తుంది. ఇప్పటి వరకు జంతువుల కంటి చూపు వేగాన్ని బట్టి చూస్తే వాటి కాల అవగాహనను కూడా సైంటిస్టులు లెక్కించేవారు. అయితే కేవలం కంటి చూపు ఒకటే సరిపోదని, జంతువుల పూర్తి సమయపాలనను కూడా అంచనా వేయడానికి మరిన్ని కొత్త పద్ధతులు అవసరమంటూ కూడా పరిశోధకులు ఇప్పుడు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు, మనుషులకు ఒక సెకన్కు 60 సార్ల కంటే ఎక్కువ మెరుస్తున్నటువంటి కాంతి సాధారణంగా నిరంతర కాంతిలా కనిపిస్తుంది. కానీ కొన్ని బీటెల్ పురుగులు సెకన్కు 500 సార్ల వరకు కూడా మెరుపులను కూడా వేరువేరుగా గుర్తించగలవు. అంటే అవి ప్రపంచాన్ని మనకంటే మరింత వేగవంతంగా మారుతున్నట్లుగా చూడవచ్చంటూ కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే కేవలం ఈ ఒక్క పరీక్షతో సరిపోదని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే వారు జంతువుల అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి 5 వేరువేరు టైం విండోలను ప్రతిపాదించారు. ఒక దృశ్యాన్ని ఎంత వేగంగా గుర్తిస్తాయి, ఇక ఎంతసేపు గుర్తుంచుకుంటాయి, ఎంతసేపు దానిపై దృష్టి నిలుపుతాయి, ఇటువంటి అంశాలను పరిశీలించాలంటూ కూడా సూచించారు. అసలు జంతువుల మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఒక ఆసక్తికరమైనటువంటి పద్ధతిని, అంటే కంటికి కలిగే దృష్టి భ్రమలను కూడా వాడారు. ఉదాహరణకు, కదలకుండా ఉన్నటువంటి 2 ఫోటోలను మన కళ్ళ ముందు చాలా వేగంగా మార్చామనుకోండి, అవి నిజంగా కదులుతున్నట్లే మనకు అనిపిస్తుంది. ఇక దీన్నే సైన్స్లో అపరెంట్ మోషన్ అని అంటారు. మనం చూసే కార్టూన్లలో జరిగేది కూడా ఇదే. విచిత్రం ఏంటంటే, మనుషులకే కాదు, కోతులు, ఎలుకలు, పావురాలు, చేపలు, చివరకు చిన్న చిన్న ఈగలకు కూడా ఇలాంటి భ్రమ కలుగుతుందంటూ కూడా పరిశోధకులు కనిపెట్టేశారు. కాకపోతే ఆయా జంతువుల కంటి చూపు, మెదడు వేగాన్ని బట్టి ఇవి ఆ ఫోటోల కదలికలను కనిపెట్టే టైమింగ్ మాత్రం ఒకదానికొకటి చాలా డిఫరెంట్గా ఉంటుందంటూ తేల్చారు. అంటే జంతువులు కేవలం మనలాగే ప్రపంచాన్ని చూడడం కాదు, ఇక వాటి మెదడు సమాచారాన్ని కూడా ప్రాసెస్ చేసే వేగం, దృష్టి నిలిచే సమయం, పరిసరాలను అర్థం చేసుకునే విధానం కూడా వేరువేరుగా ఉండవచ్చు. ఇదే వాటి టైమ్ స్కేప్ అని పరిశోధకులు వివరిస్తున్నారు. చూసారుగా, ఒక ఈగకు, పక్షికి, కుక్కకు, మనిషికి ప్రపంచం ఒకేలా కనిపించకపోవచ్చు. ఇక జంతువులు కాలాన్ని ఎలా అనుభవిస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా వాటి ప్రవర్తన, వేట రక్షణ పద్ధతులు, అలాగే పర్యావరణంలో వాటి సంబంధాలను మరింత బాగా అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.